పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మువ్వా నాగేశ్వరరావు వర్ధంతి సందర్భంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అన్నదాన శిబిరం వద్ద శనివారం రాత్రి పేదలకు వృద్ధులకు అన్నదానం చేశారు. గుంటూరు సంగడిగుంటకి చెందిన మువ్వా నాగేశ్వరరావు 11వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీని పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో మువ్వా నాగేశ్వరరావు భార్య దమయంతి, గంగాధర శ్రీనివాస్ కుమార్, మాధవి, నరేంద్ర కుమార్, శ్రీదేవి, ఆరాధ్యుల ఆదినారాయణ, కొత్తగొర్ల శ్రీనివాసరావు, ఖాజా శివశంకర్రావు, ఫణికుమార్ చౌదరి, కుమార్ బాబు, పల్లా వెంకటకృష్ణారావు, తోట సాయి కార్తీక్, సూర్యం, తాడిపోయిన నాగేశ్వరరావు, రత్తయ్య, డొక్కా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ అన్నదాన కార్యక్రమం ఈరోజు కీర్తిశేషులైనటువంటి శ్రీ మువ్వా నాగేశ్వరరావు గారి 16వ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు గంగాధర శ్రీనివాస్ గారు, నవీన్ గారు, వారి కోడళ్ళు, ముఖ్యంగా వారి భార్యమణి దమయంతి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగం పంచుకోవడానికి శివలింగేశ్వర భక్త సమాజం వారు అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం శ్రీ స్వరాజ్యలక్ష్మి ఆరాధ్యుల సేవా సమాఖ్య శ్వాస వారి సౌజన్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతినిత్యం ఈ విధంగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ప్రశంసనీయం. ఈరోజు అన్నదాన కార్యక్రమం స్థానిక రైల్వే స్టేషన్ ఎదుర్కొన్నటువంటి శ్రీ శివలింగేశ్వర స్వామి నిత్యాన్నదాన కార్యక్రమం అయినటువంటి కార్యక్రమం దగ్గర నిర్వహించబడుతూ ఉంది. ఈ కార్యక్రమం కీర్తిశేషులు స్వర్గీయ మువ్వా నాగేశ్వరరావు గారి 16వ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మన కళామ తల్లి ముద్దుబిడ్డ ఆదినారాయణ గారి పర్యవేక్షణలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నాగేశ్వరరావు గారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు మరియు ఇక్కడికి ఇచ్చేసి వారికి ఘనంగా నివాళులర్పించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను.